వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. 22A సంబంధించినటువంటి విషయాలు మనం చూస్తున్నాం కదండి ప్రతిరోజు. లాస్ట్ 2 రోజులుగా కొంచెం చెప్పాను కదా, అంతకుముందు ఉన్నటువంటి అనారోగ్యం, అలాగే అత్యధికంగా వస్తున్నటువంటి ఫోన్ కాల్స్, వీటి వల్ల చాలా వరకు నేను ఫోన్ కాల్స్ అటెండ్ అవ్వలేకపోతున్నాను. అలాగే ఎత్తిన వాళ్ళకి అది 22A ఇనాం పరిధిలో ఉన్న దానికి విషయాలు తెలుసుకొని నాకు దాని మీద ఉన్నటువంటి అవగాహనతోటి 2 మాటలు చెప్తున్నాను. అలాగే మిగతా వాటిని పబ్లిక్కి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. ఇంకా అలాంటివి చాలా ఉన్నాయి, 1 కాదు 2 కాదు. అలాగే ఈ కేస్ స్టడీకి సంబంధించి చాలామంది స్టూడియోకి వస్తూ ఉంటున్నారు, సార్ ఇలా కాదు ఇలా చేయాలి అని. నేను వారికి కూడా చెప్పేది ఏంటంటే, కొద్ది సమయం పడుతుంది. అక్కడ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు ఒక పక్కన జీవో ఇచ్చామని, కానీ ఆన్లైన్ మాకు అవ్వట్లేదు వెబ్లాండ్లోకి, లేదంటే ఇతరత్రా తీసుకోవట్లేదని. అలాగే ఇక లంచావతారాలు కూడా దీంట్లో ఉన్నాయనేది అందరికీ తెలిసినటువంటి విషయం. అది కూడా మనం చూస్తూనే ఉన్నాం. అలాగే నా శక్తి మేరకు నేను కూడా నా ప్రయత్నం నేను చేస్తున్నాను నా పరిధిలో. అండ్ డెఫినెట్గా ముందు రోజుల్లో ఇంకా బలంగా దీన్ని తీసుకెళ్లేటువంటి ప్రయత్నం కూడా మనం చేద్దాం. అలాగే ఈరోజు మనకి వచ్చినటువంటి కొన్ని ఫోన్ కాల్స్ కావచ్చు, లేదంటే మనకి పెట్టినటువంటి మెసేజ్లు, వీటిలో వచ్చినటువంటిది కావచ్చు, చాలామంది చెప్పేటువంటిది ఏంటి అంటే, ముఖ్యంగా వడ్డాది శ్రీనివాసులు గారు అని చెప్పి వారికి సంబంధించింది ఒక కేసు వచ్చిందండి. ఇక్కడ వారి వీడియో చూద్దాం ఏం మాట్లాడారు అనేటువంటిది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారికి మరియు జనసేన పార్టీ కార్యాలయంలో మంగళగిరిలోని ఆఫీస్ కార్యాలయానికి వెళ్ళి చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం సాతంబాకం గ్రామంలో ఉన్న గవర్నమెంట్ భూమిని చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం రెవెన్యూ కార్యాలయంలో పనిచేసే ఎంఆర్ఓ గారు వి చంద్రశేఖర్ గారు ప్రైవేటు భూమిగా ఆదేశాలు జారీ చేస్తూ భూ కబ్జాదారుని అందు పెద్ద మొత్తంలో ముడుపులు దండుకొని ఈ గవర్నమెంట్ భూమిని చిత్తూరు జిల్లా రిజిస్ట్రేషన్ ఆఫీస్ నందు తప్పుడు పత్రాలతో రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది 2021లో. ఈ విషయంపై చిత్తూరు జిల్లా కలెక్టర్ శ్రీ సుమిత్ కుమార్ గారికి అనేకమైన సార్లు కలిసి ఈ భూమికి సంబంధించిన విషయాలన్నీ విన్నవించుకున్నాను. కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు 23 నెలలు అవుతున్నా ఇప్పటి వరకు ఈ సమస్యని పరిష్కరించలేదంటే మన ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఏ విధంగా ఉందో దీని వారు మనకి పెట్టినటువంటి మెసేజ్. 1.5 సంవత్సరం నుంచి చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం సాతంబాకం గ్రామానందు ఉన్న గవర్నమెంట్ భూమి 12 ఎకరాలు మాకు 50 సంవత్సరాల నుండి వారసత్వంగా వస్తున్న గవర్నమెంట్ భూమి. ఈ భూమికి సంబంధించి భూ కబ్జా సమస్య మరియు 22A పెట్టారు. సమస్య ఇంతవరకు పరిష్కారం కాలేదు. 2 నెలల కిందట జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ గారిని కలిసి పూర్తిస్థాయి వివరాలు, ఆధారాలు ఇచ్చి వివరణ కూడా తెలిపి ఉన్నాను. ఇప్పుడున్న చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం ఎంఆర్ఓ గారు లోకేశ్వర్ గారు కూడా తెలియపరుస్తున్నాం. సర్వే నెంబర్ 790/A 2.52 ఎకరాలు, 790B 2.52 ఎకరాలు, 788 2/2 2.37 ఎకరాలు, 789/2 2.54 ఎకరాలు, 791/1 2.08 ఎకరాలు, 22A పై తెలిపిన సర్వే నెంబర్లన్నింటినీ తమ తప్పుడు పాత్రలతో చిత్తూరు జిల్లా రిజిస్టర్ నందు 2021లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. హేమచంద్రారెడ్డి కుటుంబ సభ్యుల పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. 791/1 2.08 ఎకరాలు 22A సెక్షన్ కింద నిషేధిత జాబితాలో ఉంచారు. ఇప్పటి వరకు ఈ భూమికి సంబంధించిన సమస్య పరిష్కారం కాలేదు. దీనికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కూడా వీళ్ళు పెట్టడం జరిగింది. ఒకసారి వారితోటి మాట్లాడేటువంటి ప్రయత్నం మనం చేద్దాం, ఏం జరిగింది అనేది. ఆల్రెడీ వీడియో చూసాం కాబట్టి. దాని తర్వాత ఇంకొక ఆసక్తికరమైనటువంటి ఇష్యూ చెప్తాను. హలో అయ్యా శ్రీనివాస్ గారు, నమస్కారం అండి. నమస్కారం సార్. నేను పవన్ కృష్ణమూర్తి మాట్లాడుతున్నాను, బర్డ్ మీడియా నుంచి. సార్ నమస్తే అండి. సార్ లైవ్లో ఉన్నాను సార్. ఒక్కసారి మీ సమస్య గురించి కొంచెం వివరిస్తారా? మా సమస్య ఏంటంటే అండి, చిత్తూరు జిల్లాలో పెనుమూరు మండలం సాతంబాకం నందు ఉన్న గవర్నమెంట్ భూమిని 12 ఎకరాల గవర్నమెంట్ భూమిని 2021లో అంటే గత ప్రభుత్వంలో ఈ భూమికి సంబంధించిన అవకతవకల కాలమానం ప్రకారం అప్పట్లో పనిచేసిన చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం రెవెన్యూ కార్యాలయంలో పనిచేసే పి చంద్రశేఖర్ గారు ఎంఆర్ఓ ఏకంగా 12 ఎకరాల గవర్నమెంట్ భూమిని ప్రైవేటు భూమిగా మార్చేస్తూ ఆదేశాలు ఇచ్చి రెవెన్యూ రికార్డులన్నీ తారుమారు చేసి భూ కబ్జాదారుని యందు పెద్ద మొత్తంలో ముడుపులు దండుకొని జల్సా జీవితాన్ని అనుభవిస్తున్న మహానుభావుడు. ఓకే, సో ఇది 50 సంవత్సరాల నుంచి వారసత్వం అంటే మీ రిపోర్టు, ఈ మొత్తం సర్వే నెంబర్లు అవన్నీ కూడా నేను ఆల్రెడీ మెన్షన్ చేసి ఉన్నాను.
సో ఈ 50 సంవత్సరాల నుంచి మీ దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంటేషన్‌లో అసలు మీకెలా వచ్చింది ఈ ఈ భూమి అది కంప్లీట్ ప్రభుత్వానిదా? లేదంటే మీకు దఖలు పడినటువంటిదా ఇనాం భూమి కిందేమన్నా? ఈ భూమి నాన్నగారు అప్పుడు ఫ్రీడమ్ ఫైటర్లు వచ్చినప్పుడు బ్రిటిష్ కాలం నాట్లో అప్పుడు సంపాదించారండి. నాన్నగారు అప్పట్లో లెక్చరర్, ఇంగ్లీష్ ఓకే. గ్రామర్ లెక్చరర్, టీచర్ గవర్నమెంట్ కాలేజీలలో. హ్మ్. నాన్నగారు అప్పట్లో సంపాదించిన మూలన పిల్లలకి ఏదైనా భవిష్యత్తులో పనికొస్తుంది అనే ఉద్దేశంతో పెట్టారు. ఓకే. మేము చిత్తూరు జిల్లా నుంచి హైదరాబాద్కు వచ్చి ఉద్యోగరీత్యా బతకల కోసం వచ్చాం. వచ్చి కూడా ఏంటి, 3 ఏళ్ళు అవుతుంది. హ్మ్. ఈ 3 ఏళ్లలో మొత్తం రికార్డులన్నీ తారుమారు చేసి ఏకంగా భూ కబ్జాదారుడు ఎందు పెద్ద మొత్తంలో ముడుపులు తీసుకున్న చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం ఎంఆర్ఓ చంద్రశేఖర్ గారు. ఓకే. ఈ భూమి మొత్తం కూడా చిత్తూరు జిల్లా రిజిస్ట్రేషన్ ఆఫీస్ నందు తప్పుడు పత్రాలతో, తప్పుడు దస్తావేజులతో భూ కబ్జాదారుడైన హేమచంద్రారెడ్డి గారు ప్రసిద్ధిగాంచిన చిత్తూరు జిల్లా కోర్టులో వకీల్ సాబ్గా పనిచేస్తున్నారు. ఓకే. ఈయన కుటుంబ సభ్యుల పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. రైట్. మేము వెళ్ళి ఎంఆర్ఓ గాని వెళ్ళి అడగగా మమ్మల్ని భయాందోళనకు గురి చేసి క్రిమినల్ కేసులు పెడదామని హెచ్చరిస్తున్నారు. ఓకే. విషయం ఏంటంటే పేదవాడు భూ ఫిర్యాదుడు వెళ్ళి అడిగినచో భయాందోళనకు గురి చేసి క్రిమినల్ కేసులు పెడదామని హెచ్చరిస్తున్నారంటే మన ప్రభుత్వం ఏ స్థితిలో ఉందో దీన్ని బట్టి అర్థమవుతుంది. అదే విధంగా 22A కూడా పెట్టి పలు విధాలుగా పలు పదాలతో దూషించడం కూడా జరిగింది. ఈ విషయంలో కలెక్టర్ గారి పాత్ర కూడా ఉంది. కలెక్టర్ గారి పేరు శ్రీ సుమిత్ కుమార్ గారు. ఓకే. ఇది విషయం. ఓకే అండి. సో ఇది సీఎంఓ ఆఫీస్‌కి ఏమన్నా తెలియజేశారా మీరు వెళ్ళి? సీఎం ఆఫీస్ గారికి తెలియజేశాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారికి ఈ భూమికి సంబంధించిన పత్రాలన్నిటి కూడా స్వయంగా ఇచ్చి ఉన్నాను. హ్మ్. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు గారు ఇచ్చి ఉన్నాను. వాళ్ళు తపాలుగా మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయానికి వెళ్ళి కొన్ని వందల సార్లు భూమికి సంబంధించిన పత్రాలంటే నమోదు చేసుకున్నా హ్మ్. ఎటువంటి ఫలితం లేకుండా పోతుంది. ఓకే. నాకు ఉన్నది ఈ ఒక్క ఆధారం కాబట్టి ఈ ఒక్క ఆధారైనా ప్రభుత్వం గారు గుర్తించి పేదవాడికి తగు న్యాయం చేస్తారని చూస్తున్నాను. లేని ఎడల నాకు చావే శరణ్యం. లేదు అలాంటి మాటలు వద్దులేండి. ఖచ్చితంగా అది ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి ప్రభుత్వాన్ని నిలదీద్దాం ఏం చేస్తారు ఎందుకంటే అనేటువంటిది. ఏమండి, నేను ఒక పూట తిని ఒక పూట తినకుండా అటువైపు చిత్తూరు కలెక్టర్ ఆఫీసు వాళ్ళు పిలిచినప్పుడల్లా నోటీసులు ఇవ్వటము, నేను వెళ్ళటము, వాళ్ళు రావటము, హాట్ బూట్ అనటము, ఇవన్నీ చేయటము, తర్వాత సీసీఎల్ ఆఫీస్కి వెళ్ళటము, తర్వాత సచివాలయంకి వెళ్ళటము, ఆ ఎండలో కూర్చుని తిండి లేకుండా మాడిపోవడము, అక్కడ పడిపోవడము, జనాలు వచ్చి నన్ను లేపడము, వాటర్ బాల్ తాకిపేయడము, ఈ కర్మ అంతా ఏంటండి? హ్మ్. మేము పిటిషన్ ఇచ్చాము, అయ్యా పలానా జరిగింది. జరిగినప్పుడు వాడిని పిలిపించి ఏంద్రా బాబు ఇది పరిస్థితి ఏంటి, న్యాయం చేస్తావా చేయమని అడిగే దమ్ము లేకుండా డబ్బులు తీసుకుని అయ్యా గవర్నమెంట్ ఉద్యోగస్తులు జీతాలు తీసుకుంటూ రోజుకి ముడుపులు తీసుకుని ఎంజాయ్ చేస్తుంటే పేదవాడు ఏమైపోవాలి సార్? శ్మశానానికి అంకితం అయిపోవాలా? రైట్. పేదవాడికి ఎప్పుడు న్యాయం జరుగుతుంది? రైట్. నేను ఒక్కడే కాదండి, ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఏ ఒక్క జిల్లాలో అయినా ఏ ఒక్క భూ బాధితులైనా నాకు ఈ పని జరిగింది అని ఒక ఫేస్బుక్ లో గానీ, వీడియో కాల్ గానీ, లేకపోతే యూట్యూబ్ లో గానీ, మెసెంజర్ లో గానీ, టీడీపీ యాప్ లో గానీ, మనమిత్ర యాప్ లో గానీ ఏ ఒక్క ఫిర్యాదుదారైనా పెట్టాడా? దాఖలాలు ఉన్నాయా? లేవు. ఓకే. వాళ్ళు ఏంటంటే సార్ చెప్పేది ఒకటి చేసేది ఒకటి. ఇన్ని అప్లికేషన్స్ వచ్చే పీజీఆర్ఎస్ లో అంటాడు. అన్ని అప్లికేషన్స్ ఏమవుతుందంటే 1,00,000 వచ్చాయి అనుకోండి, 1,00,000 ఏం చేశాడు? 75 క్లియర్ చేశామంటాడు. 75 క్లియర్ చేయడు. ఆ 75 ఉన్న పీజీఎస్ లో సంబంధించిన అప్లికేషన్లు, పిటిషన్స్ అన్ని కూడా ప్రతి ఒక్క జిల్లా కలెక్టర్ ఆఫీస్ లో మూలన పడి మురిగిపోతున్నాయి. ఓకే. అన్ని కూడా కలెక్టర్ ఆఫీస్ నుంచి మండల రెవెన్యూ కార్యాలయం దాకా తప్పుడు పత్రాలతో మంత్రివర్యుల్ని మోసం చేస్తున్న కలెక్టర్ అధికారులు. ఫర్ ఎగ్జాంపుల్ నేను పీజీఆర్ఎస్ లో ఒక 20 దాకా నేను అప్లై చేశానండి. ఆ 20 ఏం చేశారంటే రెస్పాండెంట్ చెప్పి ఒకేసారి ఏకతాళంగా ముగించేశారు. అంటే ప్రభుత్వం దృష్టిలో ఏం కనబడుతుంది వాళ్ళకి? ఈ భూమికి సంబంధించిన సమస్య క్లియర్ అయింది, సమస్య పరిష్కారం అయింది అని చెప్పి గవర్నమెంట్ దృష్టి వాళ్ళు తెలుస్తుంది. కరెక్ట్. కానీ ఇక్కడ వీళ్ళు చేసే పని ఏం తెలుస్తుంది?
నాలాంటి వాళ్ళు ప్రతి వారు ఉన్నా కాబట్టి ప్రతి జన కూడా ప్రతి ఫిర్యాదుదారు కూడా చూస్తున్నాడు. ఇంకా ప్రభుత్వం ఏం చేయదు, రోజుకి ఒకటి సరిపోతూ ఉంటే రేపు పొద్దున ఓళ్ళు వాటిలు వేసుకోమని చెప్పండి, జనసేన పార్టీ వాళ్ళే పెట్టుకోమని చెప్పండి, ప్రభుత్వంలో వాళ్ళే జీవించమని చెప్పండి. రైట్ పేదవాళ్ళు ఎందుకు, ప్రజలు ఎందుకు? రైట్ కలెక్టర్కి ప్రతి నెల జీతాలు ఇస్తున్నారు, డిఆర్ఓకి జీతాలు ఇస్తున్నారు. పేదవాడి భూమి లాక్కుని ఏమి ఎంజాయ్ చేద్దాం అనుకుంటారు. అందుకే కర్మ ఫలితం అనేది ఒకటి వచ్చింది కాబట్టి ఆ కర్మ ఫలితం వచ్చినప్పుడు వడ్డీతో సహా చెల్లించుకోవాలి. రైట్ ఆఖరికి ముఖ్యమంత్రి గారైనా సరే చెల్లించుకోవాలి, తప్పదు. రైట్ రైట్ శ్రీనివాస్ గారు, దీన్ని డెఫినెట్గా ఈ రోజున ఏరువాక పౌర్ణమి అని పెట్టారు. ఏరువాక పౌర్ణమి అంటే నువ్వు ఏరువాక పౌర్ణమి అని ఒక స్లోగన్ పెట్టి జనాలను పిచ్చోడు చేయడమే తప్ప ఎంతసేపు ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు గుళ్ళు చుట్టూ తిరుగుతూ ఉంటే భూ కబ్జాలు చుట్టూ ఎవరు తిరుగుతూ ఉండాలి? ఈ చుట్టూ మేము ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఉంటే మీరు గుళ్ళు చుట్టూ తిరుగుతారా? పేదవారికి న్యాయం చేస్తారా? అడేటప్పుడు మీకు పదవి ఎందుకు? ప్రతి జిల్లాలో భూమికి సంబంధించిన సమస్య వచ్చిందంటే ఈ రోజు ఇన్ని ఫైల్స్ వచ్చాయి, ఎందుకు క్లియర్ చేయలేదు అనే అధికారం కూడా వాళ్ళు కోల్పోతారు. కానీ ఎందుకు చేస్తారండి ఉద్యోగాలు వీళ్ళు? రైట్, ఇది మెన్షన్ చేద్దాం సార్. ఏమండి ఎంతసేపు ఫంక్షన్లు, గుళ్ళు, మ్యారేజెస్లు ఇవి తప్ప కూడా పంచయ్య బుర్రలకి ఏసీ రూమ్ లో కూర్చుంటారు. సామాన్య మానవుడి కింద ఒక రోజు మీద వచ్చి కూర్చోమని చెప్పని తెలుస్తుంది వాళ్ళకి. ఓకే, తప్పకుండా ఇది వాళ్ళకి చేరేలా ఇది చేద్దాం సార్. డెఫినెట్గా దీనికి ఫర్దర్ స్టెప్స్ ఏంటి అనేది గవర్నమెంట్ తొందరగా తీసుకోవాలని ఆశిద్దాం. ప్రతి ఒక్కటే చెప్తాను సార్, నాకున్న అనుభవంతో నేను ఇప్పటిదాకా దాదాపు కూటమి ప్రభుత్వం వచ్చిన 23 నెలల నుంచి ప్రతి నెల నేను అర్జీ రాసుకుని వెళ్తున్నాను. ఖర్చులు పెట్టుకుని ఒక పూట తిన్నా తినకపోయినా. విషయం ఏంటంటే ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ వాళ్ళు తప్పుడు లెక్కలు చూపిస్తున్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ రికార్డులు, మాకు సంబంధించిన భూమి రికార్డులు మా దగ్గర ఉన్నాయి. చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం రెవెన్యూ కాలంలో ఈ భూమికి సంబంధించిన రికార్డులు ఎందుకు ఉండవు? ఇప్పుడు మా నాన్నకి నేను పుట్టానని చెప్తాను, మా నాన్నకి వేరే వాడు పుట్టానని చెప్తాను, నాకు తెలియదండి. పేదవాడిని గవర్నమెంట్ మోసం చేస్తుంటే పేదవాడి గవర్నమెంట్ మోసం చేయడం ఒక నిమిషం పట్టదు. ఎందుకంటే దానికి ఒక సబ్జెక్టు, ఒక లా, ఒక పద్ధతి ఉంటుంది. గవర్నమెంట్ జనాలు మోసం చేస్తుంటే పేదవాడికి ఎక్కడ న్యాయం జరుగుతుంది సార్? పైగా బాబు గారు ముఖ్యమంత్రి గారు ఏమంటారంటే పిల్లల్ని కన్నని అంటున్నాడు. ఇంకేం పిల్లల్ని కంటారు? పెళ్ళే చేసుకోవట్లేదు ఒక్కొక్కడు. సరే, అది డిఫరెంట్ సబ్జెక్ట్, మనం దాంట్లోకి డిబేట్ అవ్వద్దు. సో దీనికి మీరు ఆల్రెడీ ఇచ్చారన్నారు కాబట్టి ఓకే, దీన్ని రెవెన్యూ మినిస్టర్ ఏదైనా ఆంధ్రప్రదేశ్ లో రెవెన్యూ శాఖ మంత్రి వర్యులు అనగాని సత్యప్రసాద్ ఫెయిలర్ అని చెప్పొచ్చు. చేరుద్దాం, మంత్రి గారి దగ్గరికి దీన్ని దృష్టికి తీసుకెళ్తాం డెఫినెట్గా. అలాగే మంత్రి గారు చేయలేరండి, ఎందుకంటే మంత్రి గారు ప్రోగ్రామ్ పెట్టుకోవాలి. వారం రోజులు చిత్తూరు జిల్లా, వారం రోజులు తిరుపతి, వారం రోజులు చంద్రగిరి, వారం రోజులు కుప్పం, వారం రోజులు పలమనేరు, వారం రోజులు విజయవాడ, ఇలా ప్రోగ్రామ్ చేసుకోవాలి. 23 నెలలు కాలయాపన చేస్తారు. నెక్స్ట్ టైం వచ్చి ఓట్లు వేస్తారు అనుకున్నారు వీళ్ళకి. ఓకే, ఎలా వేస్తారు ఓట్లు? ఎస్, డెఫినెట్గా ఈ విషయమే ప్రభుత్వానికి తెలిసి చేసుకోవాలండి. వాళ్ళు ప్లానింగ్ చేసుకోవాలి. అదే మొద్దు నిద్రలో ఉందా, తెలివితేటలతో ఉందా, నిద్రపోతున్నా మబ్బులో ఉన్నారా వాళ్ళు తెలుసుకోవాలి. వాళ్ళు పొద్దున్న ఏమైనా ఎక్కితే ఫ్లైట్ ఎక్కుతారు. ఒక వారం రోజులు ఇవ్వండి, మీరు కూర్చోండి. రైట్, కలెక్టర్ గారి నుంచి రెవెన్యూ కాలం దాకా 3 పనుల ఫైల్ కదలట్లేదు అనేది వాస్తవమైన మాట. ఈవెంతో సమాచార చట్టం ఆర్టీ యాక్ట్ కూడా అదే విధంగా ఏడ్చింది. ఇక్కడ వాళ్ళు ఏం చెప్తే అక్కడ అదే చెప్తాడు వాడు. ఓకే, ఏ అధికారి కూడా సమయపాలనలో పనిచేయటం లేదు, నెలకి జీతాలు తీసుకుంటున్నారు, ప్రతిరోజు ముడుపులు కావాలి. పేదవాడు చనిపోయినా పర్లేదు, పేదవాడు శ్మశానానికి అంకితం అయిపోయినా పర్లేదు, వాడి జోబీ నిండాలి, వీని జోబీ ఖాళీ అవ్వాలి అనేది ఈరోజు సిద్ధాంతం. రైట్, దాన్ని బట్టి ఇంకెవరేం చేయలేరు. మీరు ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్ళండి, ఈ న్యూస్ ని అనగానే సత్యప్రసాద్ గారు తీసుకెళ్ళండి, తీసుకెళ్ళండి. నేను అవసరమైతే నేను వెళ్ళి నేను వేసే ప్రశ్నకు వాళ్ళ సమాధానం చెప్పాలి. వాళ్ళకి ధైర్యం దమ్ముందని అడగండి ఫస్ట్. తప్పకుండా నేను అడిగే ప్రతి ఒక్క ప్రశ్నకి వాళ్ళకి దమ్ము ధైర్యం ఉంటే నా ముందు వచ్చి డిబేట్ కు రమ్మని చెప్పండి. ప్రశ్న వేస్తే సమాధానం వాళ్ళు చెప్పమని చెప్పండి. రైట్ సార్, ఇది వాళ్ళకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం తప్పకుండా. చేతగానే ప్రభుత్వం అండి ఇది. సార్ తప్పకుండా నేను వాళ్ళ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాను. మీ సమస్యను ఆల్రెడీ ఇందులో సార్ శ్రీనివాస్ గారు లైవ్లో ఉన్నాం, డ్యూరేషన్ ఎక్కువ అయితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. నేను ఆల్రెడీ మీరు చెప్పాల్సింది చెప్పారు, నేను కూడా మెన్షన్ చేశాను దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇవన్నీ కూడా. మీరు అన్నట్టుగా ఇది రెవెన్యూ మినిస్టర్ గారికి, అలాగే ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం గారికి, మిగతా
మొత్తం క్యాబినెట్ అంతరికి కూడా ఇది తీసుకెళ్లేటువంటి ప్రయత్నం నేను చేస్తాను. నేను స్వయంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్గాలకి ఇచ్చాను సార్. ఆల్రెడీ మెన్షన్ చేస్తున్నారు. నేను కూడా అదే చెప్తున్నాను శ్రీనివాస్ గారు. నేను కూడా వాళ్ళు పట్టించుకోకపోతే ఏంటి పరిస్థితి? అదే సార్ చెప్తున్నాను. పట్టించుకోకపోతే పరిస్థితి ఏంటనేది ఇప్పుడు నేను కూడా చెప్పలేనటువంటి పరిస్థితి. అందుకని వాళ్ళకి క్వశ్చన్ చేస్తున్నాం, ఆన్సర్ రాకపోతే ఏంటనేది వాళ్ళు ఆలోచించుకోవాలి. కాబట్టి ఇది పబ్లిక్కి తీసుకెళ్లే సార్ ఒకటే పాయింట్ మీద మనం అటు ఇటు రోల్ అవుతున్నాం తప్ప ముందుకు వెళ్ళట్లేదు. అది కాదండి, వాళ్ళకి ఏదైనా అవకాశం ఉంటే నాకు ఒక ఛాన్స్ ఇవ్వమని చెప్పండి. నేను అదే చెప్తున్నాను సార్. ఇది వాళ్ళ దృష్టికి తీసుకువెళ్తాం. అక్కడి నుంచి వచ్చే ఆన్సర్ ఏంటనేది మనం వేచి చూడాల్సిందే ప్రస్తుతానికి. వాళ్ళు ఏం చేయలేదు సార్, శుభ్రంగా గుళ్ళు తిరగడం తప్ప ఇంకా సార్ ఇంకా ఇంత మాట్లాడిన దాంట్లో అర్థం లేకుండా ఉంది సార్. వాళ్ళకి ఇది సవాలు విసురుతున్నాం. వాళ్ళు తీసుకోమని చెప్పండి, తీసుకుంటారు. తీసుకున్న తర్వాత ఏంటనేది అప్పుడు మాట్లాడవచ్చు. వాళ్ళు ఏం చెయ్యలేరు అని మనమే ఫిక్స్ అయిపోతే ఇంక సమస్య మీద మాట్లాడక్కర్లేదు కదా. దట్టు మనం లైవ్ లో ఉన్నాం ప్రస్తుతానికి, కాల్ రికార్డ్ అవుతుంది ఇక్కడ. మరి 23 నెలల నుంచి 23 నెలలు చేంజ్ చేశారు సార్, గొప్పలు చెప్పుకుంటారు వీళ్ళు. కరెక్టే సార్, నేను కాదని నేను అనట్లేదు. అది శ్రీనివాస్ గారు ఆవేశపడదు. దయచేసి ఆవేశపడకండి. మీరు ప్రస్తుతానికి ఒక చిన్నపాటి సార్, మీరు మాట్లాడేది ఒక చిన్నపాటి ఎదుగుతున్నటువంటి ఒక చిన్న యూట్యూబ్ ఛానల్లో పవన్ కృష్ణమూర్తి అని ఒక చిన్న జర్నలిస్ట్ సార్. నేను ఇక్కడ మీ సమస్యకి పరిష్కారం అంతా నేనే చూపించేస్తాను అనే స్థాయిలో కూడా నేను లేను. కానీ మీలాంటి వాళ్ళకి ఒక చిన్నపాటి గొంతును బయటకు వినిపించాలనే ప్రయత్నం నేను చేస్తున్నాను. తప్పకుండా మీకు టెలికాస్ట్ అవుతుంది, మీరు చూస్తారు, మీరు డెఫినెట్గా చూస్తారు. ఇది డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారి దగ్గర వెళ్తుందని నేను ఆశిస్తున్నాను. వెళ్ళే ప్రయత్నం కూడా మేము చేస్తాము తప్పకుండా. ఇది నేను మీ ఛానల్ ద్వారా కోరుకునేది ఏంటంటే, కనీసం ఈ చెప్పే భూబాధితులు వాళ్ళ మనసులన్నా కరిగించాలని, వాళ్ళ మానవత్వంలోకి రావాలని, వాళ్ళు కరుణించాలని భగవంతుని ద్వారా కోరుకుంటున్నా. లేకపోతే తప్పకుండా కర్మఫలతో అంత ఈజీగా ఎవరిని వదిలిపెట్టదు. తప్పకుండా సార్. రైట్ సార్, థ్యాంక్ యూ. నమస్తే అండి. సో అలా ఉంది. వారు మళ్ళీ చేస్తే మళ్ళీ వారి సమస్యను మళ్ళీ మెన్షన్ చేద్దాం. ఇది శ్రీనివాస్ గారి సమస్యతోటి ఇవాళ దీన్ని ముగిద్దాం. ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, రెవెన్యూ మినిస్టర్ అనగానే సత్యప్రసాద్ గారు చాలా చోట్ల సదస్సులు పెడుతున్నారు. ఇది అంటున్నారు. ముఖ్యంగా ఏరువాక పౌర్ణమి అని చెప్పి గుళ్ళకి వాటికి తిరుగుతున్నారు. కానీ ఒక 5 రోజులు ఒక్కొక్క జిల్లాలో 5 రోజులు పెట్టి మీరు సభలు కానీ సమావేశాలు కానీ పెట్టి వీటిని ఎందుకు క్లియర్ చేయరు అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. ఇలాగ రాష్ట్రం మొత్తంలో కూడా దట్టు ఇక్కడ కబ్జా చేశారు. హైకోర్టు అక్కడ కోర్టులో ప్రాక్టీస్ చేసేటువంటి లాయర్గా ఉన్నాడు. వాళ్ళ కుటుంబ సభ్యుల పేరు మీదకి అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, వాళ్ళ సహకారంతో ట్యాంపర్ చేసి ఇవన్నీ చేసేశారు అన్నటువంటి ఆరోపణ వారు చేస్తున్నారు. మరి ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. పేర్లు మార్చేసి, సర్వే నెంబర్లు మార్చేసి, ఇనాం భూములకు సంబంధించి ముఖ్యంగా ఇక్కడ దేవాదాయ శాఖ, రెవెన్యూ శాఖ ఈ అధికారులు ఏం చేస్తున్నారో తెలియదు. అంటే బేసిక్గా చాలామంది అన్నది, నేనేం కాల్స్ చాలా వరకు నేను రికార్డ్ చేయలేదు కాబట్టి అంటున్నాను తప్ప ఇంకోటి కాదు. కావాలంటే రాష్ట్రంలో ఎవరిని అడిగినా సరే ఈ మాట వాస్తవం ఒప్పుకుంటారు. దేవాదాయ శాఖలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ఈ పర్టికులర్ 22A సంబంధించి ఈ మాన్యం భూములు, ఇనాం భూములు అంటారు సరే, వీటికి సంబంధించింది వీళ్ళు కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు కానీ మాకేంటి డైరెక్ట్గా కూడా అడగట్లేదు. మీరు ఒక నవ్వు పంపిస్తున్నారు. ఏంటంటే దే ఆర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్. వాళ్ళు పని చేయడానికి వాళ్ళు రెడీగా లేరు. కలెక్టర్ ఆర్డర్ వేసినా సరే, ఆర్డీఓ ఇచ్చినా సరే, క్లియర్ కట్గా మెన్షన్ చేసి ఇచ్చినా సరే మేము పని చేయడానికి సిద్ధంగా లేవు అన్నటువంటి మాట వస్తుంది అక్కడ. చాలా వరకు కబ్జాలు చేశారు. చాలామందికి కబ్జాలు చేశారు. ఈ కబ్జాలు చేసినటువంటి దాంట్లో కూడా కలెక్టర్ గారు అడిగితే ఎంఆర్ఓ సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి. ఎక్కడో ఒక 22 ఎకరాల్లో రొయ్యల చెరువులు వేశారట. వీళ్ళు చేసుకున్నటువంటి దగ్గర మాత్రం వచ్చేసి మీరు ఇక్కడ చేయడానికి వీలు లేదు అని చెప్పి ఒక కుటుంబాన్ని ఆపేశారు. వాళ్ళు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి అక్కడ మరి ఇంతమంది వేశారు, ఇక్కడ వీళ్ళు పర్మిషన్ ఇచ్చారు, నేను చేసుకోవాలి, మాకు ఇది గవర్నమెంట్ ఇచ్చింది, మేము చేసుకున్నాం అంటే ఇది నిషేధంలో ఉంది, మీరు చేయడానికి వీలు లేదని చెప్పి మొత్తం ఆ డాక్యుమెంట్స్ ఆధారాలు తీసుకుని వెళ్తే కలెక్టర్ ఆర్డర్ ఇస్తే ఎంఆర్ఓ రేపు చేస్తా మాప్ చేస్తా అంటున్నాడు తప్పితే చేయట్లేదుట. అంటే ఏమని అక్కడ ఏమనుకోవాలి? అలాగే నిన్న ఇంకొక దీనికి సంబంధించి 22A సంబంధించి ఒక ఆయన ఫోన్ చేశారు. బాబు ఇలాగ ఉంది, కాకపోతే గవర్నమెంట్ మొత్తం ఎంఆర్ఓ దగ్గర నుంచి అందరూ ఇది మాకు చేసి పెట్టారు, కానీ గవర్నమెంట్లో అది ఆన్లైన్ అవ్వట్లేదని, ఇంకోటి అవ్వట్లేదు, 22Aలో ఉంది, అది ఎండోమెంట్స్ వాళ్ళు చూడాలి అని చెప్పని అంటున్నారు ఎంఆర్ఓ వాళ్ళు కానీ కలెక్టర్ కానీ అక్కడికి వెళ్ళి మాట్లాడితే అది లేదండి గవర్నమెంట్ నుంచి రావాలి చేయడానికి అని వాళ్ళు అన్నారు. బాగానే ఉంది సరే, అవుతుంది అని పక్కకు వస్తే ఐఎమ్ సారీ టు సే దిస్, ఆ పర్టికులర్ కాలర్ చెప్పినటువంటిది ఏంటంటే అదే గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు
పార్టీకి సంబంధించిన మనుషులా లేదా కాదా తెలియదు కానీ మీరు ఒక 10 లక్షలు అరేంజ్ చేసుకోండి, ఆ 10 లక్షలు తీసుకొని లోకేష్ గారి దగ్గరికి వెళ్దాం, వాళ్ళ టీంలో వాళ్ళని పట్టుకొని దాన్ని ఇక్కడ క్లియర్ చేయించుకుని మీ పేరు మీదకి మార్పించుకుందాం, అదే అవుతుంది, మీరు ఒక 10 లక్షలు రెడీ చేసుకోండి అని చెప్తున్నారట. నిస్సిగ్గుగా, నిర్మోహమాటంగా. ఏమనుకోవాలి దీన్ని? శ్రీనివాసులు గారిని దాదాపుగా నేను అంటే క్లియర్ కట్గా ఈ 22A జరుగుతోంది అని తెలుసు, ఆయన్ని మధ్యలో కొంచెం ఆపడానికి ప్రయత్నించి తప్పు చేశానేమో అనిపిస్తోంది. శ్రీనివాసులు గారు క్షమించాలి నిజంగా నేను ఆపినందుకు మధ్యలో. ప్రభుత్వం 23 నెలల పాటు 24 నెలల పాటు ఏం చేసింది 22Aకి? ముఖ్యమంత్రి గారు చెప్పారు చాలా 27 టార్గెట్ ఇచ్చాం క్లియర్ చేయాలని. ఎన్ని నెలలు ఎక్కడెక్కడ ఎన్ని క్లియర్ అయ్యాయి 22Aవి? ఎక్కడా క్లియర్ అవ్వలేదు. చదువుకున్న వాళ్ళవి, చదువు రాని వాళ్ళవి కూడా పాపం వాళ్ళకి తెలీదు. వాళ్ళు తరతరాలుగా చేసుకుంటూ వస్తున్నారు. వాళ్ళకి 22 అంటే ఏంటో తెలియదు. పాస్బుక్ ఇస్తారు మనకి, రిజిస్ట్రేషన్ మన పేరు మీద ఉంటుంది, ఇది మాత్రమే వాళ్ళకి తెలుసు. మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు ఇలా మోసాలు చేస్తూ ఎవరికి వాళ్ళకు ఉన్నటువంటి దాన్ని ఇలా చేస్తే ఏమనుకోవాలి? దీంట్లో 85 ఏళ్ల వృద్ధులు కూడా ఉన్నారు. ప్రభుత్వం ఏం చేస్తుంది సార్? ఏమైనా మాట్లాడితే గవర్నమెంట్కి అగేనిస్ట్గా మాట్లాడుతున్నాడు పవన్ కృష్ణమూర్తి అనేటువంటి ఒక ట్యాగ్ వేసేస్తారు. ఇంత అన్యాయం ఇక్కడ జరుగుతూ ఇంత ఇలా ఉంటే ప్రభుత్వం ఏం చేస్తుంది? గుడ్డిగుర్రం పళ్ళుతోతుందా అని అడగాలనిపిస్తుంది. 22 అధికారులు ఏం చేస్తున్నారు? ప్రతి ఒక్కళ్ళు జీతాలు తీసుకుంటున్నారు కదా నెలకి. మీకేం కటింగ్లు పోవట్లేదు కదా, ఇబ్బందులు లేవు కదా. ముఖ్యంగా ఎండోమెంట్స్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారు సార్? ఏమనంటే ఖచ్చితంగా రేపొద్దున్న మా ఛానల్ని ఏదో ఒక బ్యాడ్ ప్రాపగేట్ చేయడమో లేదంటే పవన్ కృష్ణ మీద ఏదో ఒక ఎలిగేషన్ చేయడమో చేస్తారు. అండ్ గవర్నమెంట్కి ఎగెనిస్ట్గా వెళ్తున్నటువంటి పవన్ కృష్ణమూర్తిని పెట్టేస్తారు. అంతేగాని ప్రజలకి అరే ఇక్కడ ఇలా ఇబ్బంది ఉందని తీసుకొచ్చాడు, ప్రజలకి మనం మంచి చేస్తే వాళ్ళే రేపొద్దున మన నెత్తి మీద కిరీటం పెడతారు, ఇందులో పోయేదేం లేదు కదా, చేస్తే పోతుంది కదా అన్న ఆలోచన ఎందుకు రాదు? ఎందుకు రాదు? ఆలోచన ఉండాలి కనీసం. సో డెఫినెట్గా ఇది అనగానే సత్యప్రసాద్ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఈ వీడియో చూస్తారు అని నేను మనస్ఫూర్తిగా చాలా బలంగా ఆశిస్తున్నాను. చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి న్యాయం చేయడానికి ముందడుగు వేస్తారు ఏరువాక పౌర్ణమి సాక్షిగా. ఇది ఈరోజు 22Aకి సంబంధించినటువంటి అంశం. ఫర్దర్గా ఇంకా ఉన్నాయి. రేపు మరిన్ని 22Aకి సంబంధించి గట్టిగా మాట్లాడుకుంది. ఎందుకంటే ఇంకా ఉపేక్షించే లాభం లేదు. 2 ఏళ్ళు హనీమూన్ పీరియడ్ అయిపోయింది ప్రభుత్వానికి. ఇప్పటి నుంచి పని చేస్తేనే విశాఖపట్నాన్ని టోటల్గా ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నారు, అమరావతిని ఇచ్చేస్తున్నారు, ఏకంగా రాయలసీమని మొత్తం ఇండస్ట్రియల్ హబ్గా తయారు చేస్తున్నారు. ఫైన్, హ్యాట్స్ ఆఫ్. మీరు చేస్తున్నటువంటి దానికి నిజంగానే కూర్చోబెట్టి అభిషేకం చేస్తాం తీసుకొచ్చి. వాటి వల్ల ఒక్కటి బతుకులు మారిపోవుగా. ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు, పేదలు, మరి వీళ్ళ పరిస్థితి ఏంటి? ఈ 22A ఎండోమెంట్ అండ్ రెవెన్యూ అలాగే అనేక చోట్ల కబ్జాలు జరుగుతున్నాయి, తప్పుడు డాక్యుమెంట్లు ఇవన్నీ పెట్టుకుని వస్తే సివిల్ సూట్ వేసుకోండి, పోలీసులు సహకరించాలిగా, ముందు కేసు పెట్టాలిగా, అయ్యా ఇదిగో మా దగ్గర ఉన్నటువంటి ల్యాండ్స్ ఇవన్నీ అని. దీనికి ఎగ్జాంపుల్ చెప్తా. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఆయన మీద ఒక కేసు వేశాడు. ఎవరు? కాకాణి గోవర్ధన్ రెడ్డి. ఏమని? సోమిరెడ్డి అన్యాయంగా అక్రమంగా ఆస్తిని మొత్తం ఏగో ఈ పొలాలు ఇవన్నీ కూడా ఆక్రమించుకున్నాడు, తప్పుడు డాక్యుమెంట్లు ఇవని చెప్పి ఫోర్జరీ చేసి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆయన అనుచరులతోటి ఆయన ఈ కేసు అంతా వేస్తే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి దగ్గరికి పోలీసులు వెళ్ళారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే పోలీసులు వెళ్ళారు. సోమిరెడ్డి మొత్తం డాక్యుమెంటేషన్ అంతా చూపించారు. సార్ ఇదిగో దీనికి సంబంధించి లింక్ డాక్యుమెంట్లని ఇంత దస్తా తీసుకెళ్ళి ఇది దీని హిస్టరీ, ఇది ఒరిజినల్, కావాలంటే చెక్ చేసుకోండి అన్నీ చూపించిన తర్వాత కక్కలేక మింగలేక చచ్చాడు కాకాణి గోవర్ధన్ రెడ్డి. తర్వాత అది ఎక్కడ దాకా వెళ్ళింది? సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు. సుప్రీంకోర్టు దాకా డెఫమేషన్ కేసు ప్లస్ కంటెంప్ట్ కూడా పడింది చాలాసార్లు. మళ్ళీ దాని మీద బెయిల్ కోసం అది ఇదని పారిపోయి పక్కగా తిరగడం, మళ్ళీ రావడం, ఇదే అయిపోయింది కాకాణికి. అంటే అక్కడ కాకాణి గోవర్ధన్ రెడ్డి కానీ సోమిరెడ్డి గారు కానీ ఇద్దరు రాజకీయ నాయకులు, ఆల్రెడీ చాలా సీనియర్లుగా ఉన్నారు కాబట్టి వాళ్ళు చూపించిన దాంట్లో ఇమీడియట్గా పోలీసులు వస్తారా? అనేక సామాన్యుల విషయంలో అయ్యా ఇక్కడ మా జీవనోపాధి, మా జీవితం ఇది అని చెప్పి దెబ్బతింటూ ఉంటే, కబ్జాల వాళ్ళు ఇది చేస్తూ ఉంటే వాళ్ళ దగ్గరికి మాత్రం ఎందుకు వెళ్ళరు? ఎవరు అంటే ఇక్కడ పోలీసులను ఒకచోట తప్పుపట్టడానికి లేదండి. ఎందుకంటే కోర్టు కూడా చెప్పింది సివిల్ డిస్ప్యూట్స్లో మీరు వేలు పెట్టద్దు అని. అది ఎలాగా పంచాయతీ చేయడానికి వేలు పెట్టద్దు అన్నారు, కానీ తప్పు జరుగుతున్నప్పుడు కేసులు పెట్టడానికి, వాళ్ళని అడ్డుకట్ట వేయడానికి వేలు పెట్టొద్దు అని చెప్పలేదు కదా సార్ పోలీస్ డిపార్ట్మెంట్. ఎందుకంటే కొంతమంది ఫోన్ చేసి చెప్పారు, అయ్యా పోలీసులు పట్టించుకోవట్లేదు మమ్మల్ని అని. సో పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కొంచెం వాళ్ళకి సహకరిస్తే వాళ్ళు బాగుండి, అయ్యా మీ వల్ల మాకు న్యాయం జరిగింది, చల్లగా ఉండాలంటే ఆ మాట సరిపోదా?
అది చాలు కదండి జీవితం బాగుండడానికి. సో ఇది ఇవాళ ఉన్నటువంటి అప్డేట్. దీని మీద మీ అభిప్రాయాలు తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.